అందరికీ నమస్కారం అండి. విషయం ఏంటంటే కర్నూలు జిల్లా నందవరం మండలం పొనకలదిన్నె గ్రామ పరిధిలో ఒక అసైన్డ్ భూమి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూమికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద కొన్ని విషయాలు అడగడం జరిగింది నందవరం తహసీల్దార్ గారిని. అయితే ఈ తహసీల్దార్ దీనికి గల కారణం ఏంటంటే పొనకలదిన్నె గ్రామ పరిధిలో సర్వే నంబర్ 122/1 నందు 15 ఎకరాల అసైన్డ్ భూమి కలదు. ఇందులో సబ్ డివిజన్ ఆధారంగా 122 ABCD ఈ విధంగా 5 రైతులు అసైన్డ్ భూమి నందు సాగులో ఉన్నారు. అయితే శేషభాష అనేటువంటి ఆయన తండ్రి జాఫర్ భాష, ఈయన 122/2లో తనకు భూమి ఉందని చెప్పి తహసీల్దార్కి అర్జీ ఇస్తూ ఈ 122/1 నందు ఉన్నటువంటి 5 కలిసి అతనికి 1996లో దర్గా మసీదు నిమిత్తం రాయడం జరిగిందని చెప్పి ఒక అగ్రిమెంటు ఆధారంగా తీసుకొని అర్జీ ఇవ్వడం జరిగింది. అయితే సదరు విషయాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా నందవరం తహసీల్దార్ వారికి దరఖాస్తు చేయడం జరిగింది. తహసీల్దార్ గారు అగ్రిమెంట్ అంటే అసైన్డ్ భూమి అని చెప్తూనే ఉన్నారు. అసైన్డ్ భూమి అంటే ప్రభుత్వ భూమి. ఆ అసైన్డ్ భూమిపై వారు ఇచ్చినటువంటి 1996 అగ్రిమెంటు ఆధారంగా 122/1 నందు ఉన్నటువంటి 5 రైతులకు నోటీసులు ఇవ్వడం జరిగింది. శేషభాష గారి భూమి ఏమో 122/2, అందులో దాదాపు 10 మంది దాకా ఉన్నారు. వారికి నోటీసులు ఇవ్వకుండా 122/1D ABCD ఈ విధంగా ఉన్నటువంటి 5 నోటీసులు ఇవ్వడం జరిగింది. దీనికి ఆధారం ఏమి అని అతనికి గల హక్కు పత్రాలకు సంబంధించి డాక్యుమెంట్ వివరాలు 1B కానీ డి పట్టా కానీ రిజిస్టర్ కానీ అడిగితే 1996 అగ్రిమెంటుని తెలపడం జరిగింది. అగ్రిమెంట్ నకలు కూడా కొనడం జరిగింది, అది ఇవ్వడం జరిగింది. అది స్పష్టంగా లేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే ఆ అగ్రిమెంటును ఆధారంగా తీసుకొని తహసీల్దార్ గారు నోటీసులు సర్వ్ చేయడం అనేది గమ్మత్తు అయినటువంటి విషయం. ఎందుకంటే ఆ అగ్రిమెంటే అసలు చెల్లుబాటు ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఎందుకంటే అది ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్, దానిపై అగ్రిమెంటు అందులో కూడా 30 సంవత్సరాల వరకు ఉండి ఇప్పుడు దాన్ని అగ్రిమెంట్ ఉందని చెప్పి రైతులు ఉన్నటువంటి 5 అగ్రిమెంట్ ద్వారా ఆ దర్గా నిమిత్తం అతనికి ఇవ్వడం, అందులో రాసి ఇవ్వడం అనేది అగ్రిమెంట్లో పొందుపరిచినటువంటి విషయం. గమ్మత్తు అయినటువంటి విషయం అంటే ఆ అగ్రిమెంటుపై అది ఎలా జరుపుతారు అనేది విచారణ చేయకుండా సర్వేకు సంబంధించి హద్దుల పరిధిలో ఉన్నటువంటి 122/1లో ఉన్నటువంటి రైతులకు నోటీసులు గ్రామ సర్వేల ద్వారా ఇవ్వడం జరిగింది. అసలుకి దీనిపై సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఈ విషయంపై అడిగితే కొంత సమాచారం ఇచ్చి కొంత సమాచారం ఇవ్వలేదు. ఈ అర్జీ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు వీళ్ళకి ఏదో 3 ఎకరాలు ఒక్కొక్కరికి వచ్చిందని చెప్పి వారు ఇవ్వడం జరిగింది. గ్రామం అసైన్డ్ ల్యాండ్ వీరికి ఒక్కరికే కాదు 3.5 ఎకరా, 2.5 ఎకరా, 3 ఎకరాలు ఈ విధంగా చాలామందికి ఇవ్వడం జరిగింది. కావాల్సింటే మీరు కూడా తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ ద్వారా అడిగితే ఇస్తారు. కేవలం వీళ్ళ మీద మాత్రమే ప్రతి సంవత్సరము విత్తనం వేసేటువంటి సమయంలో చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. గతంలో కూడా 122/1Dలో ఉన్నటువంటి వేణుగోపాల్ రెడ్డి అనేటువంటి ఆయన పైన ఒత్తిడి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టి మానసికంగా భౌతికంగా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఇలా అది ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్పై గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి తీసుకురావడం మతలబు ఏంటో అర్థం కావడం లేదు. ఇది చాలా పెద్ద దాదాపు క్రిమినల్ కేసుకి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్టు. అటువంటి దాన్ని మెజిస్ట్రేట్ అధికారి గారు పిలిపించి సదరు భూమి ప్రభుత్వ భూమి, మీరు అలా అగ్రిమెంట్లు కానీ ఇంకోటి కానీ అలా ఒత్తిడి తీసుకొని వచ్చి అలా చేయడానికి వీలు లేదని చెప్పి తెలియజెప్పాల్సినటువంటి సందర్భంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వకుండా నాంచివేతూరునితో వ్యవహరించడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ అంశంపై జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా సీసీఎల్ఏకి కూడా ఈ ఫోర్జరీ సంతకాలతో కూడినటువంటి నకిలీ అగ్రిమెంట్లు అనేటువంటివి అది అసలు విస్తుగొలిపోయేటువంటి అంశం. అటువంటిది ఎలా చెల్లబాటు అవుతుంది? అసలుకి
ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అసైన్డ్ భూమి ఓన్లీ జీవనాధారం కోసం, వ్యవసాయ జీవన విధానం కోసం ఏర్పాటు ఇచ్చినటువంటి భూమి, అది అసైన్ చేసినటువంటి భూమి. అటువంటి దానిపైన అగ్రిమెంట్లు, కొనుగోలు, విక్రయాలు ఇలాంటివి చేయకూడదు. మళ్ళీ అలాంటివి సృష్టించి సన్నకారు రైతులు అనేటువంటి దాని మీద ఆధారపడినటువంటి 5గురు రైతులని ప్రతి సంవత్సరం ఇబ్బందికి గురి చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి దీనిపైన ఎస్పీ గారికి కానీ, తర్వాత ఇలా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి వారందరిపైన అర్జీ కూడా ఇచ్చారు. దాదాపు 50 నుంచి 60 మంది. అది కానీ అర్జీ కూడా ఇవ్వడం జరిగింది ఆర్టీఐ కింద. ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు? కాబట్టి గ్రామ పెద్దలు ఒకసారి ఆలోచన చేయాలి. వీరికి ఒక్కరే కాదు, మిగతా వాళ్ళకి కానీ చాలామందికి ఇవ్వడం జరిగింది. మీరు 2.5 ఎకరా, 3.5 ఎకరా మొత్తం ఆర్టీఐ కింద కొడితే ఆ గ్రామంలో దాదాపు చాలామందికి ఇవ్వడం జరిగింది. దాదాపు 80-90 మందికి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి వాళ్ళని వదిలిపెట్టి వీళ్ళని మాత్రమే టార్గెట్గా చేయడంలో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. కాబట్టి గ్రామ పెద్దలు ఒకసారి సరిగా చూసుకొని ఆ యొక్క నేపథ్యాన్ని, అది ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూమి అనేటువంటిది. కాబట్టి తహసీల్దార్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ మనవి ఏంటంటే, ఎవరైతే ఒత్తిడి తీసుకొస్తున్నారో వారికి ఒక స్పష్టత ఇవ్వాలి. ఇది ప్రభుత్వ భూమి, వాళ్ళని ఎలాంటి ఇబ్బందికి గురి చేయొద్దండి అని చెప్పి, పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వద్దని అడగడానికి వీరికి ఏమున్నటువంటి హక్కు ఏంటి? ప్రభుత్వం ఇచ్చింది, తీసుకున్నారు, సాగులో దాదాపు 30 సంవత్సరాలకు పైబడి ఉన్నారు. అటువంటి వారిపై వీళ్ళు ఏదో ఎవరికి సరిపోదంటే వాళ్ళు పోయి ఇస్తే దాన్ని రికగ్నైజ్డ్ ఎలా చేస్తారు? కాబట్టి ఆర్గనైజ్డ్ దాన్ని ఆలోచన చేసి రీజనబుల్గా ఏదైతే ఉందో దాని ప్రకారం న్యాయం చేయాలని అధికారులకి కోరడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ విషయంపై త్వరితగతిన తుది నిర్ణయానికి రావాలని చెప్పి మనవి. నమస్కారం.